ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రారంభమై ఏడాది గడిచింది. ఏడాది పాలన తర్వాత విజయ ఉత్సవ సభ కూడా ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం చేయలేదు. అంటే ఖచ్చితంగా సంవత్సరం దాటింది. ఆ సంవత్సరం దాటిన తర్వాత ఇప్పుడు జరిగినటువంటి పాలన మీద రివ్యూ చేసుకుంటున్నటువంటి సమయంలో సీఎం చంద్రబాబుకు ఒక ఆసక్తికరమైనటువంటి అంశం తెలిసింది. ఎందుకంటే ఇప్పటి వరకు 164 సీట్లతో, అంటే అటు జనసేన కానీ బీజేపీతో కానీ కలుపుకొని 164 సీట్లతో తిరుగులేని ఒక ప్రభంజనమైనటువంటి ప్రభుత్వాన్ని పాలిస్తున్నాను అనేటువంటి భావంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి గడిచిన కొద్ది రోజులుగా కొన్ని రివ్యూస్ కానీ అదేవిధంగా కొన్ని సర్వేలు కానీ అందుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తనకున్నటువంటి అనుచరగణంతోనో లేదంటే తనకున్నటువంటి ప్రభుత్వ అధికారుల ద్వారా కానీ ఎట్లయినా కానీ డేటా తెప్పించుకుంటారు. మనం ఎంత దాచిపెట్టినా దాగేదేమీ ఉండదు. అలాంటి నేపథ్యంలోనే కొన్ని సర్వేలు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఆయన చేతికి అందడం జరిగింది. అవన్నీ కూడా చూసుకోవటం, దాని తర్వాత ఎమ్మెల్యేలకి పర్సనల్గా కొన్ని వార్నింగ్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఆ ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబు వార్నింగ్స్ని ఏ విధంగా తీసుకున్నారు, కావాలనే ఇస్తున్నారా, మేము ఎంత పనిచేసినప్పటికి కూడా కావాలనే సీఎం మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారా అనేటువంటి ఆలోచన ఉండొచ్చేమో. కానీ కొన్ని సర్వేలు ఇస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఎమ్మెల్యేలకు వణుకులు పుట్టిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నిజంగా కూటమి ప్రభుత్వం ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు చాలామందితో మాట్లాడిన సందర్భంలో ఎక్కడా కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపించడం లేదు. కానీ మీ ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నారని అడిగినప్పుడు చాలా సందర్భాల్లో ఈయనకన్నా ఆయనే బెటర్ అండి అనేటువంటి ఒక మాట వినిపిస్తుంది. ఆ మాట ఎందుకు వస్తుంది? ప్రభుత్వంపై ఉన్నటువంటి సాఫ్ట్ కార్నర్ ఎమ్మెల్యేల మీద ఎందుకు తగ్గింది? ఇప్పుడు తాజాగా ఒక సర్వే కూడా ఎమ్మెల్యేల పనితీరు మీద, వాళ్ళకి సంబంధించినటువంటి అంశం మీద వాళ్ళకి పనితీరుకి అద్దం పట్టేలా కనిపిస్తుంది. ఆ సర్వే ఏంటి, ఆ సర్వేకి సంబంధించినటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ సర్వే శానిటీ ఎంత అనేది తీసి పక్కన పెడితే ఇప్పటికైనా ఎమ్మెల్యేలు తాము ప్రజలకు ఏం చెప్పి అధికారంలోకి వచ్చామో, ఏం చెప్పి పరిపాలించడానికి అవకాశం ఇవ్వమని అడిగామో అదే పని చేస్తున్నామా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఒక సంస్థ చేసినటువంటి సర్వే, ఆ సంస్థ పేరు చెప్పాలని ఆసక్తి లేదు, కానీ గ్రీన్ జోన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 32 మంది. 32 మంది అంటే మొత్తం 164 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 32 మంది, 164 మంది ఎమ్మెల్యేల్లో 32 మంది అంటే దాదాపు 80% ఎమ్మెల్యేలు రెండో జోన్లోకి వచ్చేసారు. అంటే కేవలం 20% మాత్రమే ఎమ్మెల్యేలు పాస్ అయ్యారు, క్వాలిఫై అయ్యారు. ఫస్ట్ ఇయర్ ఏదైతే పరిపాలన ఉందో ఆ పరిపాలనలో 32 మంది ఎమ్మెల్యేలు మాత్రం తమకు ఇచ్చినటువంటి బాధ్యతలు పూర్తిగా నెరవేరుస్తున్నారనేటువంటి సర్వే ఫలితాలు వచ్చినాయి. మిగతా 80% మంది ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఆరెంజ్ లేదా రెడ్ జోన్లో ఉన్నారు. అంటే ఎందుకు ఉన్నారు? ఆరెంజ్ జోన్లో ఎంతమంది ఉన్నారు, రెడ్ జోన్లో ఎంతమంది ఉన్నారంటే ఆరెంజ్ జోన్లో 90 మంది ఉన్నారు. అంటే 164 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 90 మంది మాత్రమే పాస్ మార్కులతో ఉన్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 53 మంది అత్యంత ప్రమాదకరమైనటువంటి రెడ్ జోన్లో ఉన్నారు. సో అసలు వీళ్ళు ఎందుకు ఈ రకమైన ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు? ఇప్పుడు ఆ సంస్థ కానీ వేరే సంస్థ కానీ లేదంటే అసలు ఈ సర్వేలు ఇస్తున్నటువంటి అంశాలన్నీ కూడా కరెక్టా కాదా? ఈ సర్వేలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా నిజంగా చేస్తున్నారా, లేదంటే ఊరికే ఎమ్మెల్యేల మీద ఏదో ఒకటి గుడ్డగాల్చి నెత్తి మీద వేసే రకంగా చేస్తున్నారా అనేటువంటి అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని చాలా నియోజకవర్గాలకి ఫోన్లు చేయటం, అంటే
గడిచిన 2 రోజులుగా ఎమ్మెల్యేల పనితీరు మీద ఫోన్ల ద్వారా డేటా సేకరించేటువంటి పని కొంత జరిగింది. దాంతోపాటు ప్రభుత్వం కూడా అటు టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణుల వల్ల కానీ, లేదంటే టీడీపీ ప్రభుత్వానికి సంబంధించి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిఘా వ్యవస్థల ద్వారా కానీ డేటా తీసుకుంటే, అటు IVRS కాల్స్ ద్వారా సమాచారం సేకరిస్తే ఇది వాస్తవమే, అంటే 90% 95% ఈ రిజల్ట్ మొత్తం కూడా వాస్తవమే అనేది చెప్తున్నటువంటి పరిస్థితి. 95% ఈ వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ప్రజలకు దూరంగా ఉంటున్నారో, ఏదైతే ఎమ్మెల్యేలు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే తమకి ఇంక ఎదురే లేదు అని అనుకుంటున్నారో వాళ్ళంతా కూడా రెడ్ జోన్లోకి వచ్చేస్తున్నారు. ఇప్పుడు కేవలం 53 మంది మాత్రమే రెడ్ జోన్లో ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకు అంటే ఎవరైతే గత పరిపాలనను ఆదర్శంగా తీసుకొని పరిపాలన చేస్తున్నారో క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల్లో వాళ్ళంతా కూడా రెడ్ జోన్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. రెడ్ జోన్లోకి వెళ్తే నెక్స్ట్ సీట్ ఉండదు. నెక్స్ట్ సీట్ ఇచ్చేది మీడియా కాదు, చంద్రబాబు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, లేదా కూటమి పాలన మళ్ళీ రావాలని కోరుకుంటారు ఖచ్చితంగా. అందులో భాగంగా ఓడిపోతారు అనుకున్నటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా సీట్లు ఇవ్వరు. గెలుపు గుర్రాలకు మాత్రమే ఎవరైనా ఏ పార్టీ అయినా సీట్లు ఇస్తుంది. ఆ క్రమంలో జరుగుతున్నటువంటి డ్యామేజ్ని పరిశీలించుకోవడానికి, పునఃసమీక్షించుకోవడానికి ఖచ్చితంగా రాజకీయ పార్టీలు తమకున్నటువంటి అవకాశాలను, ఆలోచనలను కూడా ప్రజల దగ్గర నుంచి డేటా సేకరిస్తారు, లేదా నాయకుల దగ్గర నుంచి కూడా డేటా సేకరించేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి కార్యక్రమంలో భాగంగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ యొక్క సర్వేతో పాటు మిగిలిన సర్వేలు కూడా కూటమి ప్రభుత్వం తెప్పించుకోబోతోంది. ఇప్పటికే తెప్పించుకుంది. కొంతమంది ఎమ్మెల్యేలపై త్వరలోనే వేటు వేయబోతుంది. ఎలాంటి వేటు అంటే వాళ్ళు ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ ఉంటారు, కానీ నో పవర్ అనేది ఉండదు. పవర్ లేకుండా ఎమ్మెల్యేలు ఎందుకు పనికిరారు. ఈ పవర్ లేకుండా ఏం చేస్తారు, మా పవర్ బీక్ ఏం చేస్తారంటే కొత్తగా ఇన్ఛార్జీలను వేస్తారనేటువంటి సమాచారం వస్తుంది. కొత్తగా ఇన్ఛార్జీలను వేస్తారు, అక్కడ గెలుపు గుర్రాలుగా వాళ్ళని ప్రకటించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ముందుగానే ఎమ్మెల్యేలు ఎవరైతే రెడ్ జోన్లో ఉన్నారో ఈ రెడ్ జోన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మొత్తం కూడా మేల్కోవాలి అనేది కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి హెచ్చరిక. అదేవిధంగా 90 మంది ఆరెంజ్ జోన్లో ఉన్నారు. అంటే అత్యవసర మార్కులు. 1 సంవత్సర కాలంలోనే మనం ఏం చెప్పి వచ్చాం, ఏం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే వచ్చేటువంటి సర్వే ఫలితాలు ఇదే విధంగా ఉంటాయి. మిగిలిన ఈ 32 మాత్రమే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉన్నారా అంటే ఆ 32 మందిలో కూడా నాకు తెలిసినంత వరకు ఇంకో 5-6 పేర్లు కూడా ఆరెంజ్ జోన్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ నిజంగా అంత డ్యామేజ్ ఎందుకు జరుగుతుందని ఆలోచిస్తే మొదటి సంవత్సరం ఏదైతే ఉందో పరిపాలనలో మనకి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. రెడ్ జోన్లో ఎంతమంది ఉన్నారు. రెడ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు వీళ్ళంతా 53 మంది. ఈ 53 మంది లిస్ట్ ఇది. వీళ్ళంతా ఏంటంటే వచ్చిన మొదటి సంవత్సరం ఏదైతే ఉందో ఆ మొదటి సంవత్సరంలో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమేమి చేశారో అదే కార్యక్రమాలను వీళ్ళంతా కూడా మళ్ళీ కొనసాగించారు. అంటే 2 అంశాలు, కీలకమైనటువంటి 2 అంశాలు. ఒకటి మద్యం. ఎప్పుడైతే ప్రభుత్వం వైన్ షాపులకు టెండర్లు పిలిచిందో ఆ వైన్ షాప్ టెండర్లో చాలామంది ఎమ్మెల్యేలు కార్యకర్తలను సైతం వేధించారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి.
వాళ్ళ దగ్గరే కాదు వైన్ షాపు వ్యవహారాల్లో కూడా తలదూర్చి పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకున్నారనేటువంటి ప్రచారం జరిగింది. ప్రచారంలో వాస్తవం ఎంత ఉందో లేదో తెలియదు, కానీ వీళ్ళందరూ కూడా రెడ్ జోన్లో చేరిపోవటానికి కారణం అది. ఎందుకంటే సంవత్సరం తిరగక ముందే, అంటే ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లోపే వైన్ షాపులకు టెండర్లు పిలిస్తే ఆ టెండర్లలో ఇష్టారాజ్యంగా కార్యకర్తలను పక్కన పెట్టేసి ఎవరు డబ్బిస్తే వాళ్ళకే వైన్ షాపులు ఇస్తామనేది చేసి, అంటే లాటరీ విధానాన్ని కూడా బైపాస్ చేసి కొన్ని నియోజకవర్గాల్లో వ్యవహారం నడిచిందనేది బయట జరుగుతున్నటువంటి ప్రచారం. ఇందులో భాగంగా అనేక మంది కార్యకర్తలు ఆర్థికంగా చితికిపోయారు. ఎందుకంటే వచ్చింది తమ కూటమి ప్రభుత్వం, పెద్ద ఎత్తున టెండర్లు వేయాలనేటువంటి ఆలోచనతో లక్షలకి లక్షలు కట్టారు, కొంతమంది కోట్లు కట్టారు. గత ప్రభుత్వంలో ఎలాంటి వర్కులు చేయకుండా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వస్తుంది, తమకు ఏదో ఒక మేలు జరుగుతున్నటువంటి ఆలోచనతో ఒక్కొక్క షాపుకి 25 లేదా 50 టెండర్లు వేసినటువంటి పరిస్థితి కూడా కొంతమంది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి క్యాడర్కు ఉంది. అలాంటి వాళ్ళందరినీ కూడా బైపాస్ చేస్తూ ఎమ్మెల్యేలు తమకు ఇష్టం వచ్చిన వారికి అనవసరంగా చెయ్యి దూర్చి దాంట్లో తలపెట్టి వివాదాన్ని కొని తెచ్చుకున్నారు. అదొకటి. రెండో అంశం, ఎక్కడైతే ఇసుక రీచ్లు ఉన్నాయో వాళ్ళు కూడా రెడ్ జోన్లో చేరిపోయారు. గత ప్రభుత్వం ఏం చేసింది? గత ప్రభుత్వం ఇసుక పాలసీని బైపాస్ చేసింది, ఇసుక అనేది ఎవరికి క్షేత్రస్థాయిలో అందకుండా చేసిందనేది ఆరోపణ చేస్తూ అధికారంలోకి కూటమి ఎమ్మెల్యేలు వచ్చారో, అదే కూటమి ఎమ్మెల్యేలు ప్రభుత్వం చేసినటువంటి సూచనలు కూడా పట్టించుకోకుండా వైన్ షాపులు, ఇసుక టెండర్లు, ఇసుక రీచ్ల్లో తలదూర్చడం పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి డ్యామేజ్గా కనిపిస్తుంది. దీంతో పాటు మిగతా అంశాలు కూడా ఉన్నాయి. అంటే సాధారణంగా ఒక ఎమ్మెల్యే దగ్గరికి ఎవరు వస్తారు? ఆ నియోజకవర్గంలోని ప్రజలు వస్తారు. ఎందుకు వస్తారు? తమకు అవసరమైనటువంటి కుటుంబ సమస్యలో, లేదా పిల్లలకు సంబంధించినటువంటి ఏదైనా ఒక స్కూల్కి సంబంధించినటువంటి అంశం, స్కూల్కి సంబంధించినటువంటి ఫీజులు, లేదా మెడికల్ ట్రీట్మెంట్స్, మెడికల్కి సంబంధించినటువంటి అవసరానికి వస్తారు. ఈ రెండు కూడా చేయకుండా ఎమ్మెల్యేలు మాకు టైం లేదు అని తప్పించుకొని వెళ్ళిపోతున్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది. అంటే కారు ఎక్కి నువ్వు ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించుకొని బై బై చెప్పేస్తే ప్రజలు చూస్తా అయితే ఊరుకోరు. ఇదే విషయం ప్రభుత్వాలు చెప్తున్నాయి. మనం ప్రజాసేవకులం, ప్రజలు ఎన్నుకుంటేనే మనం ఎమ్మెల్యేలు అయ్యాం, ముఖ్యమంత్రులు అయ్యాం, ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. కానీ మనం ఇష్టారాజ్యంగా మనకి టైం లేదని కానీ మనం వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తే రేపు అదే ప్రజలు మనకి ఎలాంటి సమాధానం చెప్తారో మీరు భవిష్యత్తులో ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేటువంటి అంశాన్ని ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఓ పక్కన కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అగ్రనేతలు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు వీటిని లైట్గా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకే 90 మంది 90 సీట్లు అంటే 164లో 90 మంది ఆరెంజ్ జోన్లోకి వెళ్ళిపోయారు. ఇంకొక 53 మంది పూర్తిగా రెడ్ జోన్లోకి వెళ్ళిపోయారు. వీళ్ళకి సీట్లు వస్తాయో రావో, వీళ్ళకి ఇచ్చినా గెలుస్తారో లేదో కూడా తెలియదు. మీరు ఎవరికి మంచి చేయటం కోసం మేము అధికారంలోకి వస్తున్నాము, ఈ అధికారంలోకి వచ్చాము, ఎమ్మెల్యే పదవి పోటీ చేశామని చెప్పారో అదే ప్రజలకి మాకు టైం లేదు అని చెప్తే రేపు ఏంటి? రేపు వాళ్ళు మనకి ఓటు వేయకపోతే మళ్ళీ మనం ఏం చేయాలి? ఓటు వేయకపోతే మళ్ళీ మనం ప్రజల చుట్టూ తిరగాలి. ఎందుకంటే అప్పుడు బోల్డ్ అంత ఖాళీ ఉంటుంది. ఈ అంశాన్ని ప్రభుత్వం ముందుగానే పసిగట్టే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి అని చెప్తుంది. ప్రజలకు అందుబాటులో ఉండటం అంటే వాళ్ళకి అవసరమైనటువంటి పనులు చేయాలి. ఎందుకంటే వీళ్ళ జేబులోంచి డబ్బులు తీసేయమని ప్రజలు అడగరు. వాళ్ళకి ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి అవసరాలు ఏవైతే ఉంటాయో, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పరిపాలనకు సంబంధించినటువంటి అవసరాలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా ఎమ్మెల్యే బాధ్యత తీసుకోవాలి. ఆ అవసరం, ఆ అవకాశం వాళ్ళకు ఉంటుంది. అదే కోరుకుంటారు ఎమ్మెల్యేల దగ్గర నుండి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలు. ఆ పని కానీ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి 53 మంది రెడ్ జోన్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి 90 మంది ఆరెంజ్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉండదు.
కానీ ఎందుకు మనం ఆరెంజ్లోకి రెడ్లోకి వెళ్ళిపోతున్నామంటే పరిపాలనలో లోపం కాదు, మన పనితీరులో లోపం అనేది ఎమ్మెల్యేలు గుర్తుంచుకోవాలనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి సూచన. ఇక దీంట్లో అమరావతి ప్రాంతం అంటే ఏదైతే మనకి బయటికి కనిపిస్తూ ఉందో, బయటికి ఎక్స్పోజ్ అవుతూ ఉందో, అక్కడ ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో ఎంతమంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నారు అని మనం కానీ లెక్కలోకి తీసుకుంటే మనకి కనిపిస్తున్నటువంటి సమాచారం చూడండి, మీరే చూడండి. 53 మందిలో ఇక్కడ మనకి కాకినాడ ఈ వ్యవహారం మొత్తం కూడా తీసేస్తే ఏలూరు ప్రాంతం నుంచి దాదాపుగా ప్రతి ఒక్క నియోజకవర్గం కూడా అమరావతి పరిసర ప్రాంతంలోకి వస్తున్నటువంటి పరిస్థితి. అలా కానీ తీసుకుంటే మనకి ఏలూరు ప్రాంతంలో ఏలూరు దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఏలూరు, కోవూరు, పోలవరం, ఉంగటూరు, అవనిగడ్డ ఇవన్నీ కూడా రెడ్ జోన్లో ఉన్నాయి. గుడివాడ నాని ఓటమి తర్వాత అక్కడ టీడీపీ గెలవటం, టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచారనేటువంటి ఆనందం ఎంతైతే ఉందో ఆ ఆనందం ఎక్కువసేపు నిలబడలేదు. వెంటనే ప్రత్యర్థికి అవకాశం వచ్చేలాగా టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి రెడ్ జోన్లోకి వెళ్ళిపోయారు. అదేవిధంగా కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి అనేక మంది ఆరెంజ్ జోన్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లా కూడా తీసుకుంటే గుంటూరు ఈస్టు, వెస్టు ఈ రెండు కూడా మనకి రెడ్ జోన్లో కనిపిస్తున్నాయి. అర్బన్ ప్రాంతాలు ఈ రెండు కూడా అర్బన్ ప్రాంతాలు. సహజంగా వైసీపీకి రూరల్ ప్రాంతంలో ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది, అంటే స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. కానీ ఇక్కడ అర్బన్ ప్రాంతంలో కూడా రెడ్ జోన్లోకి వెళ్ళిపోయే విధంగా ఎమ్మెల్యేల పనితీరు ఎందుకు ఉందనేది వాళ్ళు విశ్లేషించుకోవాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రతిపాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించి బోర్ల రామాంజనేయులు ఎస్సీ కాన్స్టిట్యున్సీ రెడ్ జోన్లో ఉన్నారు. ఆశ్చర్యకరంగా ఇక్కడ సత్తెనపల్లి నియోజకవర్గం కూడా కన్నా లక్ష్మీనారాయణ రెడ్ జోన్లోకి వెళ్ళారు. సాధారణంగా పరిపాలనకు సంబంధించి కన్నా లక్ష్మీనారాయణకి ఒక స్పెషల్ స్టైల్ ఉంటుంది. అలాంటి వ్యక్తి ఈ సంవత్సరం పరిపాలనలో ఎందుకు రెడ్ మార్క్లోకి వెళ్ళిపోయారనేది పునఃసమీక్షించుకోవాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. ఇక పెదకూరపాడు, నరసరావుపేట ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు. అంటే మొదటిసారి ఎమ్మెల్యేలుగా అవకాశం వచ్చినప్పుడు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి, ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసుకోవాలనేది ఈ ఐదుగురు అంటే గుంటూరు ఈస్ట్ నజీర్ అహ్మద్, గుంటూరు వెస్ట్ గల్లా మాధవి, ప్రతిపాడు కాన్స్టిట్యున్సీ బోర్ల రామాంజనేయులు, పెదకూరపాడు భాష్యం ప్రవీణ్, నరసరావుపేట అరవింద్ బాబు వీళ్ళంతా కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు. ఈ ఎమ్మెల్యేలు కొలికిపూడి శ్రీనివాసరావు కూడా తిరువూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఈయన కూడా అగమ్యగోచరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. అసలు ప్రభుత్వంలో ఉన్నారా లేదా, ఈయన ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనేనా, ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసిందా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. అంతగా ఒక సంవత్సర కాలంలోనే ఎమ్మెల్యేగా పదవి వచ్చిన సంవత్సర కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున ఎందుకు ప్రజల నుంచి తిరస్కారం ఎదురవుతుంది? ఇది లైవ్లో కనిపిస్తుంది, ఈ అంశం లైవ్లో కనిపిస్తుంది. అక్కడ తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చి ఇతని మీద కంప్లైంట్లు చేసేంత వరకు కూడా వెళ్ళిపోయింది. అదేవిధంగా వీళ్ళిద్దరికి సంబంధించి కూడా అనేక సందర్భాల్లో కంప్లైంట్లు పార్టీ కార్యాలయానికి చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికిప్పుడు ఎవరు ఏమీ అనరు, ఎందుకంటే వీళ్ళందరూ కూడా కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాబట్టి ఎవరు ఏమీ అనాల్సిన అవసరం కూడా లేదు. ఒక పెదకూరపాడు, నరసరావుపేట వీళ్ళంతా ఎమ్మెల్యే సీటు కోసం ఎంత విశ్వప్రయత్నం చేశారో ఎమ్మెల్యే పదవి వచ్చిన తర్వాత అంత ఈజీగా తీసుకుంటున్నారా? ఎమ్మెల్యే పదవి అంటే ఇంత ఈజీగా గెలిపించేస్తారా అంటే ఇది మిమ్మల్ని చూసి కాదు, సీఎంగా చంద్రబాబు ఉంటారనేటువంటి ఆలోచనతో
ప్రజలు గెలిపించారనే విషయాన్ని గుర్తుంచుకోవాలనేది ప్రజలు చెప్తున్నటువంటి మాట. ఇక సర్వేలు ఫలితాలు సంగతి ఎలా ఉన్నా సరే ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం ఏం చేసింది అంటే ఖచ్చితంగా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ తనదైన స్టైల్లో వెళ్తుంది. కానీ కేవలం ఇక్కడ కనిపిస్తున్నటువంటి సర్వేలన్నీ కూడా ఎమ్మెల్యేల పనితీరు మీదే తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపిస్తుందనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. దీనికి ఇచ్చిన మాట పక్కన పెట్టేయటం, అంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు తప్ప స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టడం లేదు. అంటే క్షేత్రస్థాయిలో డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉంది, క్షేత్రస్థాయిలో రోడ్ల నిర్మాణం మరమ్మతులు ఎలా ఉన్నాయి, క్షేత్రస్థాయిలో మిగతా వ్యవహారాలు ఎలా ఉన్నాయి అనేటువంటి దృష్టి పక్కన పెట్టి ఎక్కడెక్కడ ఎంత వసూలు చేసుకోవచ్చు, ఎక్కడెక్కడ ఏమి అంటే నిధి సమీకరించేటువంటి అవకాశం ఉంది, డబ్బులు సమీకరించేటువంటి అవకాశం ఎక్కడ ఉంది అనేది వెతుక్కున్నటువంటి పరిస్థితి. ఇక మరొక కీలకమైన అంశం రేషన్ మాఫియా దాదాపు ప్రతి నియోజకవర్గంలో కూడా తీవ్రమైనటువంటి ప్రభావం చూపించబోతోంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏదైతే రేషన్ మాఫియాను అరికడతామని చెప్తుందో ఇప్పటికీ సంవత్సర కాలం పూర్తయిన రేషన్ మాఫియాను పూర్తి స్థాయిలో అరకట్టలేకపోయింది. ఎందుకంటే ఎమ్మెల్యేలే ఇక్కడ రేషన్ మాఫియాకు అండదండలు అందిస్తున్నారనేటువంటి సమాచారం ప్రచారం జరుగుతుంది. దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. అయితే వస్తున్నటువంటి సర్వేలతో ప్రభుత్వానికి పరిస్థితి ఎలా ఉన్నా సరే ఎమ్మెల్యేలకు మాత్రం తీవ్రమైనటువంటి కష్టాలు రాబోయే రోజుల్లో ఉండబోతున్నాయనేటువంటి సమాచారం. ఎందుకంటే ఎప్పుడైతే ప్రత్యర్థి అంటే బలహీనపడుతున్నాడని అనుకుంటారో ఆటోమేటిక్గా ఆయనకి సంబంధించినటువంటి ప్రత్యర్థి బలం పుంజుకునే ప్రయత్నం చేస్తాడు. మీకు ఎగ్జాంపుల్గా ఈ 5 నియోజకవర్గాలు చూపిస్తాం. 5-6 నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ. గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, తిరువూరు, ప్రతిపాడు, అదేవిధంగా నరసరావుపేట. ఈ కాన్స్టిట్యున్సీల్లో చూసుకుంటే ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి యాక్టివిటీ ఎక్కువైపోతుంది. వీళ్ళంతా కూడా అంటే తీవ్రంగా యాక్ట్ చేయబోతున్నారు. అంటే యాక్టివిటీ పెరుగుతుంది. మనం ఎప్పుడైతే వీక్ అవుతామో అప్పుడు ఖచ్చితంగా ప్రత్యర్థి వాళ్ళ అడుగులు వాళ్ళు వేస్తారు. ఇలాంటివన్నీ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. లేదంటే మనం చెప్పుకుంటున్నట్లుగా, లేదంటే సర్వేలు వస్తున్నటువంటి క్రమంలో, లేదా ప్రభుత్వం దృష్టికి వచ్చినటువంటి అంశాల వారీగా వీళ్ళంతా కూడా ఖచ్చితంగా తెరమరుగయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది రాజకీయంగా. లేదా ఇంకోసారి ప్రయత్నం చేస్తామని చెప్పినా అప్పుడు కూడా ఇదే బాపత అనుకుంటారు ప్రజలు. ఈ రెడ్ జోన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా టికెట్ ఇచ్చే పరిస్థితి అయితే రాబోయే రోజుల్లో ఉండకపోవచ్చు, పద్ధతి మార్చుకోకపోతే. అదేవిధంగా ఆరెంజ్ జోన్లో ఉన్నటువంటి 90 మంది కూడా వాళ్ళు కూడా 90 మంది వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో పనితీరు మార్చుకోకపోతే అటు ఇటు ఎటైనా ఉండొచ్చు. ఇదే చెప్తుంది ప్రభుత్వం. అయితే ప్రభుత్వం ప్రస్తుతానికి కొన్ని యాక్టివిటీస్లో బిజీగా ఉండటం వల్ల, లేదా కొన్ని విషయాలను ఇప్పుడే బయట పెట్టడం ఎందుకనో కొంత ఆచితూచి అడుగు వేయచ్చు. కానీ ప్రభుత్వం ఏమరపాటుగా ఉంది, మనం ఏం చేసినా కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎవరైనా భావిస్తే ఖచ్చితంగా అటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఏం చేయక్కర్లేదు. రాజకీయంగా ఉండాల్సినటువంటి లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే ప్రజలను పట్టించుకోకుండా వెళ్తారో క్రమంగా రాజకీయాల నుంచి వాళ్ళే దూరం అయిపోతారు. ప్రజల నుంచి దూరం అయిపోతే రాజకీయాల్లో మనుగడ ఎప్పుడూ ఉండదు. అది గుర్తుపెట్టుకొని మనం వన్ టైం ఎమ్మెల్యేగా ఉంటామా, దీర్ఘకాలికంగా రాజకీయాల్లో కొనసాగుతామా అనేది ఆలోచించుకోవాలి. సో ఇప్పుడు ఉన్నటువంటి సర్వేలన్నీ కూడా వాస్తవాలు, ఇదే కరెక్టు, ఇదే 100% నిజంగా జరగబోతుందని కూడా చెప్పడం మా ఉద్దేశం కాదు. కానీ ఎందుకు ఇలాంటి ఫలితాలు వస్తున్నాయి, సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా ఎందుకు ఇలాంటి మాట చెప్తున్నారు, మీ పర్యటనలో మీ పనితీరులో నాకు రిజల్ట్ కనబడటం లేదు, చాలామంది ఎమ్మెల్యేలు ఇబ్బందులు పాలవుతారు, పద్ధతి మార్చుకోకపోతే తేడాలు ఉంటాయనేది ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చేంత వరకు మొదటి సంవత్సరం వెళ్ళిందంటే రేపు భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో ఊహించుకోవచ్చు. ఇందులో చాలామంది మంత్రులు కూడా ఉన్నారు. కీలక శాఖలు చేస్తున్నటువంటి మంత్రులు కూడా ఆరెంజ్ జోన్లో ఉన్నారు. వాళ్ళంతా కూడా
తమ పనితీరును మెరుగుపరుచుకోవాలనేది ప్రజలు చేస్తున్నటువంటి ఆకాంక్ష. వాళ్ళ అభ్యర్థనను కూటమి ఎమ్మెల్యేలు తీసుకుంటారా లేదంటే రిజెక్ట్ చేస్తారనేది వాళ్ళ అభిప్రాయాల మీద ఉంటాయి. కానీ భవిష్యత్తు మాత్రం ప్రజల నుంచి దూరం అయ్యే నాయకులకు మాత్రం కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇదే విషయాన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నాయి, ప్రభుత్వం చెప్తుంది, మీడియా కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక భవిష్యత్తులో ఈ సర్వేల ఫలితాలు సంగతి ఎలా ఉన్నా ప్రజలకు దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం ఎమ్మెల్యేలు చేస్తారా లేదా చూడాల్సిన పరిస్థితి.